కారం దోశ తినాలని ఉంది, కానీ అంత ఈజీ కాదనమాట. ఎందుకు అంటే ఫస్ట్ మేము దోశ ఫెర్మెంట్ చేసుకోవాలా. ఇండియాలో అయితే మనం తెల్లారితో పెట్టుకుంటే రాత్రికంతా అయిపోతుంది, కానీ ఈడ మాత్రం మేము కొంచెం డిఫరెంట్గా చేస్తానండి. ఫస్ట్ ఇడ్లీ రైస్ 3 గ్లాసులు తీసుకుంటాను, మినప్పప్పు అండి అదే ఉరదాదాలు 1.5 తీసుకుంటాను అనమాట. ఇడ్లీ రైస్ 3 గ్లాసులు తీసుకుంటే మినప్పప్పు వచ్చి 1.5 తీసుకోవాలా. ఇప్పుడు నేను ఏమేమి చేస్తున్నానో ఆ ప్రాసెస్ అంతా మీరు చూడండి. ఇది ఆల్రెడీ నేను ఇడ్లీ రైస్ వేసుకున్నాను కదా 3 గ్లాసులు, దాంట్లో 1.5 తీసుకోవాలా. ఇంకోటి సోనా మసూరి రైస్, మన వాళ్ళు కొన్ని మంది ఇచ్చి పొన్ని రైస్ అన్ని రకరకాలు వాడుతూ ఉంటారు, కానీ నేను మాత్రం సోనా మసూరి అని ఇండియన్ గేట్ ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం మెంతులు వేసుకుంటాను, ఎందుకంటే కొంచెం బాగా వస్తుంది. ఇది ఓవర్ నైట్ కానీ సోక్ చేసిన తర్వాత బెటర్ రిజల్ట్స్ వస్తాయండి మనకు. నెక్స్ట్ మొత్తం అంతా కడుక్కునేసి మళ్ళీ మిక్సీకి పట్టేస్తాను అనమాట. ఫైన్ పేస్ట్ లాగా రావాలండి ఫస్ట్ దోశకి మాత్రం. ఒక్కొక్కసారి పట్టుకుంటా ఉంటుంది, కొంచెం నీళ్ళు పోసుకోవాలన్నమాట. చూసారా, చాలా ఫైన్ పేస్ట్ అండి, చాలా ఫైన్ పేస్ట్ వచ్చేసింది అనమాట. చూడండి మొత్తం సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు చేయాల్సిన మెయిన్ ప్రాసెస్ అనమాట. మన వాళ్ళకి అయితే ఎండలో పెట్టుకుంటాము, లేకపోతే ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం మా వెదర్కి ఫెర్మెంటేషన్ అవ్వాలంటే చాలా కష్టము. ఇది మనం దోశ ఫెర్మెంట్ అవ్వడానికి ఈ ఓవెన్ వాడుకుంటాం మేమంతా. ఇక్కడ ఆ టెంపరేచర్ తీసుకురావాలా, 30-35 డిగ్రీ సెల్సియస్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకో టెక్నిక్ ఏంటంటే, సింపుల్ టెక్నిక్ ఏం చెప్తారంటే, ఆ లైట్ ఎప్పుడు ఆన్లోనే ఉండి పెట్టండి, ఎందుకంటే లైట్ వల్ల వేడి వస్తుంది. చూసారా, వావ్ కదా, ఇట్లా మొత్తం బబుల్స్ రావాలన్నమాట దోశ ఫెర్మెంటేషన్కి. ఇంకేముంది, మొత్తం పిండి బాగా కలుపుకునేసి ఎంత ఉప్పు కావాలంత ఉప్పు వేసుకునేసినాము అంటే సరిపోతుందండి. ఇప్పుడు మంచిగా ప్యాన్, నేను క్యాస్ట్ ఐరన్ వాడతాను, మీరు మాత్రం టెఫ్లాన్ వాడొద్దండి, చాలా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. క్యాస్ట్ ఐరన్ వాడుకోండి, చాలా మంచిది. ఫస్ట్లో కష్టపడతాను దోశలు చేసుకునేదానికి, కానీ చేయగా దోశలు మాత్రం ఎక్సలెంట్గా వస్తుందండి. మంచిగా దోశ పోసుకున్న తర్వాత ఆ చుట్టూరు వచ్చి ఆయిల్ కాదండి, గీ అండి, అది ప్యూర్ గీ. గీకి మించిన మనకి ఏది లేదండి, ఆయిల్ బేస్ మాత్రం మంచి ఫ్యాట్స్ అనమాట. ఇంకోటి టమాటా కారం అండి, టమాటా కారం రెసిపీ కూడా నేను ఫ్యూచర్లో షేర్ చేస్తాను. ఏం లేదండి, అన్ని టమాటోలు టక్ కట్ చేయడం, ఉప్పు కారం అంతా మిక్సీలో వేసి మనం పోపు వేసేయడం అనమాట, పైన కరివేపాకు వేసేది. మంచిగా దోశ అయిపోయింది కదండి, బాగా రోస్ట్ అయ్యింది, గోల్డెన్ రోస్ట్ వచ్చిందనమాట. ఇది వచ్చి మనం సర్వ్ చేసుకునేసినాము. ఇప్పుడు మనం టేస్ట్ చేస్తానండి నేను మీకు. ఒక కారం దోశ తినాలంటే దగ్గర 1.5 డే కష్టపడాలండి. అదే మన ఇండియాలో పోతే అనా కారం దోశ ప్లీజ్ అంటే వచ్చేస్తుంది. అబ్బా, ఒక్క దోశ అండి, స్మెల్ చూస్తా మంచిగా ఫైన్ క్రిస్పీతో ఆ కారము వేడివేడిగా, వెదరు మాకు -4, -5 ఉన్నప్పుడు ఈ వేడి కారంగా తింటే ప్రాణాలు లేసొస్తుందండి. వరే వా అని చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఆల్.